హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా భూకంపాలు ఎలా సంభవిస్తాయి, వాటికి గల కారణాలేంటి, వాటిని ఎలా మేజర్ చేస్తారు, మన దేశంలో సంభవించిన కొన్ని భూకంపాల గురించి మరియు కొన్ని సైంటిఫిక్ టర్మ్స్ గురించి కూడా తెలుసుకుందాం. మొదటగా అసలు భూకంపం అంటే ఏంటి? భూమి ఉపరితలంపై ఆకస్మికంగా సంభవించే కంపనాలను భూకంపం అంటారు. ఇది భూ అంతర్గత ప్రదేశాల్లో ప్లేట్ చలనాల వల్ల సంభవిస్తుంది. భూకంప ఉత్పత్తి కారకాలు: టెక్టోనిక్ ప్లేట్ చలనాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూగర్భ గుహల కుప్పకూలింపు, మానవ క్రియాకలాపాలు, అణుపరీక్షలు, డ్యాం నిర్మాణం లాంటివి. రిక్టర్ స్కేలు భూకంప తీవ్రతను గణితపరంగా కొలుస్తుంది. మర్క్లీ స్కేలు భూకంప ప్రభావాన్ని మానవ అనుభవానికి అనుగుణంగా కొలుస్తుంది. భారతదేశంలో ప్రధాన భూకంపాలు రిక్టర్లలో 1897 అస్సాం భూకంపం 8.1, 1934 బీహార్ భూకంపం 8.0, 1993 లాతూర్ భూకంపం 6.4, 2001 గుజరాత్ భూకంపం 7.7, 2015 నేపాల్ భూకంపం 7.8గా నమోదయ్యాయి. భూకంపానికి సంబంధించిన సాంకేతిక పదాలు: ఎపిసెంటర్ భూకంప ప్రభావం ఎక్కువగా ఉండే ప్రదేశం, ఫాల్ట్ లైన్ భూమి చీలిపోయే రేఖ, సిస్మోగ్రాఫ్ భూకంపాన్ని కొలిచే సాధనం, పీ వేవ్స్ ప్రైమరీ అలలు వేగంగా ప్రయాణించే అలలు, ఎస్ వేవ్స్ సెకండరీ అలలు ఘన పదార్థాలలో మాత్రమే ప్రయాణిస్తాయి.